ఏపీ రాజధానిలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. రాయ్పూర్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబుకు ప్రమాదంపై ప్రాథమిక సమాచారాన్ని వివరించారు అధికారులు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే 3 ఘటనల్లోనూ వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామాగ్రి దగ్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, వరుస అగ్ని ప్రమాదాలు అదేవిధంగా గత అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అసలు అగ్ని ప్రమాదాలకు జరగడానికి గల కారణాలేంటి, ఏదైనా కుట్రకోణం ఉందా, ఇందులో రిపీటెడ్ గా ఈ అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ కూడా చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ప్రైమరీగా ఇప్పుడు సమావేశం పెట్టి అసలు వరుస అగ్ని ప్రమాదాలకు గల కారణాలేంటి, ఆయా నిర్మాణ సంస్థల పైపులు ప్రధానంగా అంటుకోవడానికి ఉన్న కారణాలేంటి, అంశాల మీద ప్రత్యేకించి సిఆర్డీ అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర రాజధానిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, అంటే రాజధాని నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలాంటి టైంలో గతంలో వెలగపూడి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్పుడు కూడా ఒక కాంట్రాక్ట్ సంస్థల పైపులన్నీ అంటుకుపోయాయి. ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి. వీటికి గల కారణాలు ఏంటి అనే దాని మీద తక్షణ దృష్టి పెట్టాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే ఆల్రెడీ ఇప్పటికే అక్కడ ఎఫ్ఎస్ఎల్ టీం ఉదయం పరిశీలించింది. మధ్యాహ్నం కూడా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చారు. సిఆర్డీ అధికారులు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా వచ్చారు. సీఎం చంద్రబాబు సమీక్ష తర్వాత ప్రత్యేకంగా అక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నిరంతర నిఘా లైటింగ్ వ్యవస్థ, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడానికి అధికారులు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఒకే 2-3 నెలల గ్యాప్ లో 3 సార్లు అగ్ని ప్రమాదం జరగడం మీద ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.